నిజం చెబితే తల 1000 ముక్కలవుతుందని చంద్రబాబుకి ముని శాపమని ఎప్పుడో వైఎస్ఆర్ తేల్చి చెప్పారు. నిజమే మరి. నోటి నిండా అబద్ధాలు, బుర్ర నిండా కుట్రలు, మనసు నిండా కుతంత్రాలు. జనరంజక జగన్ పాలన మీద ఇలానే పచ్చి అబద్ధాలతో కుట్రలు చేశారు. అభూత కల్పనలతో, భయభ్రాంతులను చేసే పుకార్లతో పన్నాగాలు పన్నారు. గెలవక ముందే ప్రజలను అలా మోసం చేయడానికి అసత్యాన్నే ఆయుధంగా చేసుకున్నారు. గెలిచిన తర్వాత జగన్ నిర్ణయాలు, జగన్ సంస్కరణలకే జై కొడుతూ మళ్లీ జగన్ మీదే విషం కక్కుతున్నారు. ప్రజాసేవే శ్వాసగా బతకాల్సిన పాలకులు మోసమే శ్వాసగా బతుకు సాగిస్తుంటే జరిగేదిదే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అది నోరా, అబద్ధాల స్టోరా? చంద్రబాబు రాజకీయం చూసినా, పాలన చూసినా అందరికీ వచ్చే సందేహం అదే. చంద్రబాబు చేసే కుట్రలు, కుతంత్రాలు మాత్రమే కాదు, రాజకీయాలు, పరిపాలన కూడా అబద్ధాల పునాదుల మీదే సాగుతోంది. నోరు తెరిస్తే అబద్ధం, అడుగు వేస్తే అబద్ధం, ఎన్నికల వేళ ఇచ్చే హామీలు అబద్ధాలు, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను ఎగ్గొట్టడానికి అబద్ధాలు, చేసిన అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు, చేస్తున్న అక్రమాలను దాచేయడానికి అబద్ధాలు. ఈ అబద్ధాల చంద్రన్ని అదిరిందయ్యా చంద్రం అంటూ గోబెల్స్ ప్రచారం చేసే ఎల్లో మీడియా రోతరాతలు అబద్ధం. అంతా కలిసి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు, వంచనకి గురి చేస్తూనే ఉన్నారు, నిలువున ముంచుతూనే ఉన్నారు. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్, సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలీదు, నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కొట్టుకునే సొంత డబ్బాకి హద్దే ఉండదు. అంతటి సీనియర్ నాయకుడు, దశాబ్దాలుగా ఎడాపెడా సంపద సృష్టించేస్తున్న నాయకుడు, విజనరీలో దేశమంతా గర్వించదగ్గ నాయకుడు అయిన చంద్రబాబు అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ చేసేవి కొన్నున్నాయి. కుట్రలు, కుతంత్రాలు చేయటం, అబద్ధాలు చెప్పటం. అధికారంలో ఉన్నప్పుడు వీటిని చేయటంలో మరింత దూకుడును ప్రదర్శిస్తారు చంద్రబాబు. అబద్ధాన్ని, మోసాన్ని కలిపేసే సరికొత్త కుట్రలు పన్నటం నుంచి రాజకీయమైన, పరిపాలన అయినా అబద్ధాలను అవసరాలకు అనుగుణంగా అవలీలగా చెప్పటంలో చంద్రబాబుతో పోటీ పడే నాయకుడు దేశ రాజకీయాల్లోనే లేరు. అబద్ధాల పుట్ట అన్న తరహాలో ఎలాంటి చోటైనా, ఎలాంటి సందర్భంలో అయినా అబద్ధాలు చెప్పే చంద్రబాబు 2024 ఎన్నికల వేళ ఎల్లో మీడియాకి జగన్ మీద కక్కిన విషయం అంతా ఇంతా కాదు. నాడు జగన్ పాలన మీద, జగన్ తెచ్చిన సంస్కరణల మీద ఎన్ని అసత్యాలు చెప్పారు. నేడు ఆ జగన్ నిర్ణయాలు, సంస్కరణలకై జై కొడుతూ పాలన సాగిస్తున్నారు. మోసమే శ్వాసగా బతకటంలో పచ్చముట, చిత్తశుద్ధి చూసి తెలుగు ప్రజలంతా చీ కొడుతున్నారు. ప్రజలను ఏమార్చటం, అందుకోసం అబద్ధాలు చెప్పటం, మోసాలు చేయటం, కుట్రలు పన్నటం, అవసరమైతే సినిమాలను తలపించేలా సరికొత్త డ్రామాలకు తెరతీయటం, అప్పులు, అరాచక పాలన కాకుండా చంద్రబాబు అండ్ కో చేస్తోంది ఇదే. అందులో భాగంగానే పాస్ పుస్తకాల పంపిణీ పేరిట చంద్రబాబు హంగామా చేశారు. కాకపోతే పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్ అన్న సంగతిని మర్చిపోయి మరోసారి ప్రజలకు అడ్డంగా దొరికిపోయారు. ఇదిగో ఇలా చూడండి. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రాయవరంలో పాస్ పుస్తకాల పంపిణీ కోసం ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లారు చంద్రబాబు. స్పెషల్ హెలికాప్టర్, ప్రత్యేకంగా సభ అంటే మాటలు కాదు కదా, కోట్ల రూపాయల ఖర్చు. ఆ తర్వాత ఏమైంది అంటారా? ఒకరికి పాస్బుక్ అందించారు. ఒకళ్ళకి పాస్బుక్ అందించడానికి అంత ఖర్చు పెట్టుకుని ప్రత్యేకంగా సీఎం వెళ్ళాలా అనకండి. నేను ఒకరికి పాస్బుక్ ఇస్తే అందరికీ పాస్బుక్ ఇచ్చినట్లే అన్న తరహాలో తన పాలనా సత్తాని ప్రజలకు చూపిద్దాం అనుకున్నారు చంద్రబాబు. ఒకళ్ళకి పాస్బుక్ ఇవ్వటం, ఫోటోలకు ఫోజులు ఇవ్వటం అయిన తర్వాత సభా వేదిక మీదకి వెళ్ళారు. ఆ తర్వాత ఏమైంది అంటారా? ఏముంది, ఎప్పట్లానే పరాభవం పలకరించింది. మీరే చూసేయండి. ఇప్పుడు అందరూ వచ్చారు, మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఇచ్చుంటే చేతులు పైకెత్తండి, ఇచ్చిన రైతులు మాత్రం చేతులు పైకెత్తండి. పట్టాదారు పాస్ పుస్తకంతో చేతులు పైకెత్తండి. అంతేనా? కడ మిగిలిన వాళ్ళు, వెనకాలండి వాళ్ళకి ఎవరికి లేవా? ఇవ్వలేదా? ఇంకా ఏంటమ్మా ఇవ్వలేదా? ఇస్తున్నాం సార్. కాదమ్మా, ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారా లేదా? లేదు, ఇవ్వలేదు. ఏంటయ్యా చేసి ఏం ఆర్గనైజ్ చేశావు? చూశారుగా, స్వయంగా సీఎం వచ్చిన, పైగా పాస్బుక్ పంపిణీ అనే ప్రత్యేకమైన ప్రోగ్రాం సెట్ చేసుకొని మరీ వచ్చిన
ఆ పాస్బుక్ పంపిణీ సభకి వచ్చిన వాళ్ళకే పాస్బుక్లు అందలేదట. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరం అయిపోయిందో, డ్రామాలకు, డైవర్షన్లకు, కుట్రలకు ఎంత దగ్గరైపోయిందో చెప్పటానికి ఇదొక ఉదాహరణ. పరువంతా పోయిన విషయం అర్థమైన తర్వాత ఎప్పట్లానే అధికారుల మీద కేకలేసి ఇక అబద్ధాలు, క్రెడిట్ చోరీ కలగలిపి మొదలెట్టేశారు చంద్రబాబు. ఎన్నికల వేళ జగన్ పాలన మీద నానా కారు కూతలు కూసి పచ్చి అబద్ధాలు చెప్పి ఎల్లో మీడియాతో దిక్కుమాలిన అసత్యాలన్నీ రాయించి ఇప్పుడు చంద్రబాబు చేస్తోందేంటో చూడండి. ఈ రోజు మీరు ఇక్కడ చూశారు, మీరు ఎక్కడైనా సరే స్కానింగ్ చేసి మీ పుస్తకంలో ఒకసారి ఆ స్కానింగ్ చేస్తే మీ భూమి మీ పేరుతో ఉందా లేదా అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎవరైనా మీకు డౌట్ ఉంటే ఖర్చు కూడా లేదు, ఫోన్ ఉంటే ఒకసారి స్కానింగ్ చేసుకొని చూసుకోండి. నిద్రపోయేటప్పుడు ఒకసారి చూడండి, నిద్ర లేచినప్పుడు ఒకసారి చూడండి. మీ భూమి మీ పేరుతో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని హాయిగా పడుకొని నిశ్చింతగా పడుకునే పరిస్థితి తేవాలనేది నా అభిమతం. విన్నారుగా, పాస్బుక్ మీద క్యూఆర్ కోడ్ ఉందట. దాన్ని స్కానింగ్ చేస్తే భూమి వివరాలు మొత్తం తెలిసిపోతాయట. క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయటం ఎలాగో ఇప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా బాగా తెలిసిపోయింది. కానీ అసలు ఆ పాస్బుక్ మీద క్యూఆర్ కోడ్ తీసుకొచ్చింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భూ యజమానులకు తిరుగులేని భరోసానిస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ భూమి వివరాలు మొత్తం తెలుసుకునే ఏర్పాటు ప్రవేశపెట్టిందెవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ పాలనలో అమలు చేసిన సంస్కరణలకి జై కొడుతూ మళ్లీ అదే జగన్ మీద ఇంకా విషం కక్కటమే కాకుండా జగన్ చేసిన నిర్ణయాలు, సంస్కరణలు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు చంద్రబాబు. క్యూఆర్ కోడ్ కొత్తగా మీరు ఇచ్చారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి పాస్ పుస్తకం ఇదే కదా. ఇదిగో దీంట్లో జగన్ గారి తల మీద రాజముద్ర ఉంది. జగన్ గారి తల మీద రాజముద్ర ఉంది కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ అని రాసి ఉంది కదా. ఈ పేజీ మీద రాజముద్రే కదా. ఇక్కడ జగన్ గారి బొమ్మ ఉంది. ఇది రాజముద్ర ఉంది కదా. ఇది రాజముద్రే కదా అన్నా. మరి ఏం తప్పు చేశారు? ఇది క్యూఆర్ కోడ్. అసలు క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. క్యూఆర్ కోడ్ ఉందా లేదా? పట్టాదారు పాస్ పుస్తకం మీద క్యూఆర్ కోడ్ సిస్టమ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొదలా కాదా? మరి చాలా అనుభవం ఉంది కదా మీకు. 14 ఏళ్ళు 25 ఏళ్ళు అని చెప్తారు కదా. మీరుండగా ఈ సర్వే సిస్టమ్ ఎందుకు తీసుకురాలేదు? మీరుండగా ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు తీసుకెళ్లారు? కంప్యూటర్ నేనే కనిపెట్టానంటారు కదా మీరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంస్కరణలనే కొనసాగిస్తూ మళ్లీ జగన్ మీద అసత్య ప్రచారాలు, కుట్రలు నాన్ స్టాప్ గా చేసుకుపోతున్నారు. రైతులను జగన్ ఇబ్బంది పెట్టారంటూ కారు కూతలు కూస్తోంది పచ్చముట్ట. 2018లో చంద్రబాబు కొత్త నిబంధనలు తెచ్చారు. 22A భూముల్ని పెట్టి రైతుల్ని ఇబ్బంది పెట్టారు. చుక్కల భూమిని సైతం 22A చంద్రబాబు పెట్టారు. ఆయన హయాంలోనే రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరి భూమిని కూడా అలా పెట్టలేదు. ఒక్క రైతును కూడా ఇబ్బంది పెట్టలేదు. నాడు చంద్రబాబు అభూత కల్పనలు, అబద్ధాల మాయలో పడి నిజాల్ని ప్రజలను గమనించలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు పాలనను చూసిన తర్వాత జరిగిన మోసాన్ని ఏపీ ప్రజలే కాదు, తెలుగు ప్రజలంతా గ్రహించారు. పచ్చముఠ తమను ఎంతగా మోసం చేసిందో అని 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతుంటే ఆ ప్రజల్ని ఇంకా మోసం చేసే దురుద్దేశంతోనే జగన్ మీద ఇంకా విషం కక్కుతున్నారు చంద్రబాబు అండ్ కో. 2018లో రాష్ట్ర ప్రజలు ఎవరైతే 22A ప్రొవిజన్ రిజిస్టర్ కింద ఇబ్బందుల భూ పొలాలు నమోదు కాబట్టి, రిజిస్టర్ కాబట్టి ఆ అకౌంట్లో పెట్టబడి ఇబ్బందులు పెడుతున్నది ఎవరందరూ కూడా 2018 నుంచి కదా. 18లో ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? మీరు కదా ముఖ్యమంత్రి. ఈ రోజుకి మీ దుర్మార్గమైన ప్రభుత్వంలో ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే లేదా 11 ఎకరాలు ఉంటే దాంట్లో 1/4 ఎకరమో 1/2 ఎకరమో ఎండోమెంట్ ఉంటే టోటల్గా మొత్తం సర్వే నెంబర్ అంతా ఎండోమెంట్లో పెట్టడం. లేదా ఒక సర్వే నెంబర్లో 25 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే అందులో ఒక 2 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంటే మొత్తం ఈ 22A కింద పెట్టడం. ఒక సర్వే నెంబర్లో 5 ఎకరాలు ఉంటే అందులో 1 ఎకరం గ్రామకంఠమో ప్రభుత్వ భూమి ఉంటే మొత్తం 5 ఎకరాలు కూడా 22A పెట్టిన చరిత్ర మీది కదా. మీరు 22Aలో మీరు పెడతారు. ఆఖరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 32,000 ఎకరాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 32,000 ఎకరాలు
చుక్కల భూములుగా రికార్డులో ఉన్నటువంటి చుక్కల భూముల్ని మీరు 22 పెట్టారా పెట్టలేదా 22లో? వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్ చేపట్టిన భూ సర్వే ఒక చరిత్ర. కొలతలతో సహా పొలం మ్యాప్ ను కూడా జగనే తెచ్చారు. జగన్ చేపట్టిన భూ సర్వేనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. పాస్బుక్లపై క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చిందే వైఎస్ జగన్. దానిని కూడా కూటమి కొనసాగిస్తోంది. అసలు ఆ మాటకొస్తే నాడు జగన్ తెచ్చిన భూ సర్వే వ్యవస్థని నేడు కళ్ళకద్దుకొని చంద్రబాబు ప్రభుత్వం ఫాలో అవుతోంది. అయినా ఆ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని, ప్రజల్ని ఇంకా మోసం చేయాలని దిక్కుమాలిన అబద్ధాలతో చెలరేగిపోతున్నారు చంద్రబాబు. నీతి లేని రాజకీయాలు, నీతిమాలిన రాజకీయాలు ఎలా పిలుచుకున్నా పర్వాలేదు. చంద్రబాబు అండ్ కో దశాబ్దాలుగా వెలగబెడుతోంది ఇదే. ప్రజా హృదయాలను గెలుచుకునే విశ్వసనీయత ప్రదర్శించలేక జగన్ పాలన మీద విషం కక్కింది పచ్చముఠ ఎల్లో మీడియా. ఏకంగా ప్రజలను భయభ్రాంతులను చేసే కుట్రలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రంగా పచ్చ రాక్షసులు పన్నిన పన్నాగాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పి అసత్య కథనాలు ప్రచురించి అభూత కల్పనలను ప్రచారం చేసి నానా యాగి చేశారు. గెలిచి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కొత్త పేరుతో ఆ చట్టాన్ని అమలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రజల హృదయాలను గెలుచుకోవటం, ఆ దిశగా ప్రయత్నం చేయటం చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎన్నడూ లేదు. మోసం, కుట్ర, అబద్ధం వీటినే నమ్ముకున్న పచ్చముఠ 2024 ఎన్నికల్లో గెలవటం అసాధ్యమని గ్రహించి ప్రజలను ఏమార్చి మాయ చేసి మోసం చేసే కుట్రకి తెరతీశారు. అందులో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విషం కక్కారు. పచ్చి అబద్ధాలు చెప్పారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ చట్టం జగన్ ప్రభుత్వ ఆలోచన కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని స్వయంగా నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఈ మేరకు 2019లో మోదీ ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని సూచించింది. దీనికి అనుగుణంగానే ప్రజల ఆస్తులు అన్యక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా కట్టుదిట్టమైన చట్టాన్ని జగన్ ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టం తేవటానికి మోదీ ప్రభుత్వం మాత్రమే కాదు, అంతకు ముందు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేశాయి. అయితే ఎన్నికల్లో ఓటమి భయంతో వణికిపోతున్న చంద్రబాబు, ఎల్లో మీడియా ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కొత్త కుట్రలు చేశాయి. జగన్ ప్రభుత్వం ప్రజల భూములు లాక్కుంటుందని అబద్ధాలు చెప్పాయి. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తున్నామన్నారు చంద్రబాబు. నిజానికి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోనే లేదు, అది కోర్టులో ఉంది. అమల్లో లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తున్నట్టు, ప్రజలను కాపాడేసినట్లుగా నాడు అబద్ధాలతో బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే చట్టాన్ని అమలు చేయటానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఎందుకంటే అది మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్న చట్టం. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ఆ యాక్ట్ అమలు చేస్తే తమ మోసాన్ని గ్రహించి ప్రజలు చీకొడతారని కొత్త పేరుతో ఆ చట్టాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. అబద్ధాలతో చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రజలను ఎంతగా మోసం చేస్తాయో చెప్పటానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో చేసిన కుట్రే తిరుగులేని ఉదాహరణ. మోసమే శ్వాసగా రాజకీయం చేయటానికి సిద్ధమైనప్పుడు ఆ నాయకుడు ప్రజల జీవితాలను ఎలా శపిస్తాడో తెలియాలంటే అటు చంద్రబాబుని, ఇటు ఏపీ ప్రజలను చూస్తే అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న వేళ ఆయన పాలన మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయిందని, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెట్టారు, ఊదరగొట్టారు. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేస్తున్నారని కింద పడి దొర్లారు. జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేశారని ఒకసారి, కాదు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేశారని ఇంకోసారి కారు కూతలు కూశారు. అటు ఎల్లో మీడియా కూడా అసత్య కథనాలను చెలరేగి ప్రచురించింది. అటు ఇటు పచ్చముఠ, అటు ఎల్లో మీడియా జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయిందని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కూడా కాలేదు. ఆ మాటకొస్తే 20 నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని సోమాలియా చేయాలన్న లక్ష్యంగా పరుగులు పెడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్లు ఎంత 31,000 కోట్లు చేశాడు. మేము అసలు జగన్ 5 ఏళ్లలో చేశాడు. మేము 2 ఏళ్లు తిరగకుండానే 2 ఏళ్లలో జగన్ రికార్డు బ్రేక్ చేశాం. జగన్ తెచ్చిన అప్పులు కన్నా ఎక్కువ చేశామని మీరు పెద్ద కేక్ కట్ చేసుకుంటే పనికి వస్తుంది తప్పితే ఈ బుల్లెట్ ట్రైన్, ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ దేనికి పనికి వస్తాయంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 3 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ హాస్పిటల్ చేయటం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేయటం, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా 2,60,60,000 కోట్ల రూపాయల
సరాసరి నేరుగా ప్రజలకు అందించడంలో కానీ వీటన్నిటి కోసం 5 ఏళ్లలో 3,30,000 కోట్లు అప్పు చేస్తే, అంటే 60 నెలల్లో 3,30,000 కోట్లు చేస్తే 18 నెలల్లో 3,00,000 కోట్లు అప్పు చేశారు మీరు. ప్రజలను ఏమార్చటం, మభ్యపెట్టడం, ఆ తర్వాత వాళ్ళ నిలువున ముంచటం, అడ్డంగా మోసం చేయటం, అందుకోసం అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ అవే నిజమనే భ్రమలోకి ప్రజలను తీసుకువెళ్ళటం. ఆ అబద్ధాల మాటన పన్నాగాలుంటాయి, కుతంత్రాలు ఉంటాయి, తప్పుని ఒప్పు అని నమ్మించే నీచ ఎత్తుగళ్ళు ఉంటాయి. ఇది చంద్రబాబు మార్కు కుట్ర. అందుకే చంద్రబాబు తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఒక పథకం ప్రకారం అబద్ధాల మీదే అన్నీ నడుపుతూ వచ్చారు. చంద్రబాబు అబద్ధాలకు ఎల్లో మీడియా తోడవటంతో ఇక ప్రజలను రకరకాలుగా మోసం చేస్తూనే వస్తున్నారు. ఆ అబద్ధాలతోనే విజనరీ ముసుగు కూడా దశాబ్దాలుగా వేస్తూనే ఉన్నారు. 2004 ఫిబ్రవరి వరకే చంద్రబాబు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మరో 2 నెలలు సీఎంగా ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదానే. ఆ తర్వాత వరుసగా 2 పర్యాయాలు వైఎస్ఆర్ సీఎంగా గెలిచారు. కేసీఆర్ వరుసగా 2 పర్యాయాలు సీఎంగా పనిచేశారు. వీళ్ల పాలనలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. దారుణమైన విషయం ఏంటంటే 2004 ఫిబ్రవరి వరకు మాత్రమే ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు 2026లో హైదరాబాద్ ని చూపించినా ఇదంతా నా ఘనతే అని పచ్చి అబద్ధాలను నిత్యం చెప్తూనే ఉంటారు. ఎక్కడ 2004, ఎక్కడ 2026? ఈ మధ్య కాలంలో జరిగిన అభివృద్ధిని తనదిగా చెప్పుకోవటం అంటే అంతకు మించిన పచ్చి అబద్ధం ఉంటుందా? అలాంటి చంద్రబాబు పాలనలో రాబోయే 3.5 ఏళ్లలో ఎన్ని ఘోరాలు చూడాలో, ఎన్ని కుట్రలు చూడాలో, ఎన్ని పచ్చి అబద్ధాలు వినాలో అని తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు, విషం కక్కడం, అమాయకులను బలి చేయడం, నమ్మించి నట్టేట ముంచడం, గోబెల్స్ ప్రచారం. చంద్రబాబు రాజకీయ జీవితం నిండా కనిపించేవి ఇవే. ఆయన ఎదుగుదలకు మెట్లుగా వాడుకున్నది వీటినే. 2024 ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు చేసింది ఇదే. ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజల మెదళ్లను కలుషితం చేయడానికి నీచమైన కుట్రలకి తెగబడ్డారు. జగన్ పాలన మీద పన్నాగాలు పన్నారు. ఇప్పుడు అవన్నీ కూటమి పాలకులను వెంటాడుతున్నాయి. వాళ్ల అసలు బతుకుని బట్టబయలు చేస్తున్నాయి. ఎందుకంటే ఏ జగన్ పాలన మీద అబద్ధాలు చెప్పారో, ఏ జగన్ సంస్కరణల మీద అసత్య కథనాలు రాయించారో, ఏ జగన్ విజన్ మీద విషం చిమ్మారో ఆ జగన్ పాలనలో నిర్ణయాలే ఇప్పుడు శిరోధార్యమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, సౌత్ ఇండియాలోనే తిరుగులేని నగరంగా ఎదిగే సామర్థ్యం, వనరులు, అవకాశాలు వైజాగ్కి ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినప్పుడు టీడీపీ, ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టాయి, ఎంతగా విషం చిమ్మాయో గుర్తుందా? ఇదిగో ఇలా చూడండి. టీడీపీ కరపత్రిక ఈనాడు రాసిన వార్తను చూడండి. మన దేశ తూర్పు తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 300 కిలోమీటర్ల పొడవున లోతైన చీలిక ఏర్పడిందట. తూర్పుగోదావరి, శ్రీకాకుళం మధ్య దీన్ని గుర్తించారట. భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశం చాలా ఉందట. ఈ దిక్కుమాలిన రాతలన్నీ ఈనాడు నాడెందుకు రాసిందంటే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా జగన్ ప్రకటించారు కాబట్టి. వైజాగ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలన్న కుట్రతో విశాఖ నగరం మీద ఈనాడు కక్కిన విషం ఇది. ఇదే విశాఖ నుంచి ఈనాడు తన ప్రయాణాన్ని మొదలు పెడితే అక్కున చేర్చుకుంది ఈ సాగర నగరం. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా అన్నం పెట్టిన వైజాగ్ మీద నాడు విషం కక్కింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతి అయితే సునామీ వస్తే క్షణాల్లో ముప్పే అంటూ 2020 జూలై 24న ఒక వార్తను ప్రచురించింది. ఇంతగా నాడు ఎల్లో మీడియా వైజాగ్ నగరం మీద ఎందుకు పగబట్టిందంటే దక్షిణ భారతదేశంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీగా, ఫిన్టెక్ హబ్గా వైజాగ్ నగర సామర్థ్యాన్ని జగన్ పసిగట్టారు. మరిప్పుడు ఏపీలో జరుగుతోందేంటి? ఇదిగో మంత్రి లోకేష్ వైజాగ్ నగరం గురించి ఏం చెప్తున్నారో ఓసారి వినండి. గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. 1 ట్రిలియన్, 2.4 ట్రిలియన్ లో 1 ట్రిలియన్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని. హైదరాబాద్ కి 30 సంవత్సరాలు ఏదైతే పట్టిందో అది 10 సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసం విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని నామకరణం చేసి దానికి ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, రోడ్స్, ఎడ్యుకేషన్ కానివ్వండి, కంపెనీలు ఎక్కడ రావాలి. విన్నారుగా ఈ పచ్చ మాటలు. హైదరాబాద్ ను మించి అభివృద్ధి చెందటానికి వైజాగ్ నగరానికి కేవలం 10 ఏళ్లు చాలట. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిందేంటి? ఇదే కదా. వైజాగ్ నగరానికి దేశం గర్వపడే మహానగరంగా ఎదిగే శక్తి, స్థాయి, వనరులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పారు.
నాడు వైజాగ్ నగరం సునామీ వస్తే మునిగిపోతుందని, భూకంపాలు వస్తే తట్టుకోలేదని విషం కక్కింది ఎల్లో మీడియా. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు, లోకేష్ నాడు జగన్ ఏం చెప్పారో అదే చెప్తున్నారు. ఇక ఎల్లో మీడియా నిస్సిగ్గుగా తన డప్పు తాను కొడుతోంది. ఇదిగో ఇలా చూడండి. ఇది 2023లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నవేళ జరిగిన వైజాగ్ గ్లోబల్ సమ్మిట్. ఈ సమ్మిట్లో 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. గుజరాత్లో జరిగే బిజినెస్ సమ్మిట్ కి తప్ప దేశంలో మరే రాష్ట్రం నిర్వహించే సమ్మిట్స్ కి ఇప్పటిదాకా ముఖేష్ అంబానీ హాజరు కాలేదు. దాన్ని బ్రేక్ చేస్తూ వైజాగ్ గ్లోబల్ సమ్మిట్లోనే ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులు తీసుకురావాలని జగన్ తప్పించిన తీరుకి, చేసిన కృషికి వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ ఒక ఉదాహరణ. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా సిఐఐ సదస్సుని వైజాగ్లో నిర్వహించింది. అమరావతి ఆవకాయ అంటున్న చంద్రబాబు సిఐఐ సదస్సుని మాత్రం వైజాగ్లోనే నిర్వహించారు. గతంలో జగన్ ప్రభుత్వం వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలనే మళ్లీ చేసుకుని ఆ పెట్టుబడులు తామే తెచ్చినట్లుగా చిల్లర కుట్రలు చేసింది కూడా ఈ వైజాగ్ సిఐఐ సదస్సులోనే. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న వేళ వైజాగ్ నగరం మీద అంత విషం కక్కిన పచ్చముఠాకి, ఎల్లో మీడియాకి ఇప్పుడు విశాఖపట్నం అత్యంత ప్రీతిపాత్రమైన నగరంగా మారింది. భూ సర్వే వ్యవస్థ నుంచి మొదలు పెడితే ఒకటని కాదు, రెండని కాదు, నాడు జగన్ పాలనలో ఏ అంశాల మీద అయితే చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు, నేడు అదే జగన్ విజన్ కి జై కొడుతున్నారు. నాడు జగన్ చేసిన నిర్ణయాలను ఫాలో అవుతున్నారు. మళ్ళీ క్రెడిట్ చోరీకి పాల్పడుతూ అబద్ధాలతో జగన్ మీద కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ప్రజలకు అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.